దేవుడు ఎప్పుడూ కూడా బలహీనులను ఎన్నుకుంటూ ఉంటారు, సామాన్యులను ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు అంటే ఆ సామాన్యులు దేవుని యొక్క హస్తాల్లో, దేవుని యొక్క చేతిలో పడిన తరువాత వారిని అసామాన్యులుగా మార్చి వారితో గొప్ప గొప్ప కార్యాలు చేయించాలని దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఉంటారట. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని. అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క బలహీనతలను వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. నాకు సరిగ్గా జ్ఞానము లేదు, నాకు సరైనటువంటి ఆరోగ్యము లేదు, నేను శారీరకంగా బలవంతుడిని కాదు, నేను బలహీనుడును, నేను ఆర్థికంగా బలహీనుడును, కనుక నేను ఈ పని చేయలేను, ఈ కార్యం నా వల్ల కాదు, నేను నా యొక్క జీవితంలో నేను అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వలేను, నా యొక్క జీవితంలో నేను సమృద్ధిని చూడలేను, నేను ఆశీర్వాదాన్ని చూడలేను, నా యొక్క భవిష్యత్తులో నేను బాగుపడలేను అనేటువంటి ఒక ఆలోచనతో క్రైస్తవ బిడ్డలు ఉండిపోతూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా సామాన్యులను నేను ఎన్నుకొని వారిని నా ఆత్మతో నింపి అసామాన్యులుగా మార్చి గొప్ప గొప్ప కార్యాలు చేసి వారిని ఆశీర్వాదకర్తలుగా చేసి వారి ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 15వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తారు. 18 సంవత్సరాలు వారు శత్రువులకు దాసులుగా బాధలు అనుభవిస్తూ, వేదనలు అనుభవిస్తూ జీవిస్తారు. అయితే అటువంటి సమయంలో వారు మరలా తిరిగి దేవునికి ప్రార్థన చేస్తారు. దేవా, మాకు సహాయం చేయి, మమ్మను విడిపించు, మా యొక్క శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు అని చెప్పి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను విని ఒక వ్యక్తిని ఎన్నుకుంటారంట. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే యెహూదు. బెన్యామీను గోత్రములో జన్మించినటువంటి వాడు అంట. ఈ యెహూదికి ఒక బలహీనత ఉందంట. ఆ బలహీనత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకుందాం. అతడు ఎడము చేతి పనివాడు. ఈ యెహూదుకు బలహీనత ఉందంట. ఆ బలహీనత ఏమిటి అంటే ఎడము చేతి పని గలవాడంట. అంటే లెఫ్ట్ హ్యాండెడ్ అని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూడగలం. కానీ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే పాత నిబంధన కాలం హీబ్రూ లాంగ్వేజ్లో, హెబ్రీ భాషలో వ్రాయబడి ఉందని మనందరికీ తెలుసు. అయితే ఈ వచనాన్ని హీబ్రూ బైబిల్లో మనం చదివినట్లయితే ఆ హెబ్రీ భాషలో ఏమని వ్రాయబడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ష్రివెల్డ్, లేమ్, థిన్ అండ్ వీక్ రైట్ హ్యాండ్ అంట. లెఫ్ట్ హ్యాండెడ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఎడమ చేతితో పని చేసేటువంటి వ్యక్తి. లెఫ్ట్ హ్యాండెడ్ అంటే ఎడమ చేతితో రాయడం, రైట్ హ్యాండ్తో చేసేటువంటి పని లెఫ్ట్ హ్యాండ్తో చేసేవారిని లెఫ్ట్ హ్యాండెడ్ అంటూ ఉంటాం. కానీ దాని ఒరిజినల్ మీనింగ్ అది కాదు. మూల భాషలో ఏమని వ్రాయబడి ఉందంటే అతని రైట్ హ్యాండ్, అతని యొక్క కుడి చెయ్యి సరిగ్గా పని చేయలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఒకసారి ఈ యెహూదు యొక్క కుటుంబ సభ్యుల్ని, అతని తండ్రి ఇంటి వారిని, అతని గోత్రపు బెన్యామీను గోత్రం వారిని మనం పరిశీలించినట్లయితే, ఒకసారి మనం ఇశ్రాయేలీ యొక్క చరిత్రను మనం చదివినట్లయితే, లేకపోతే దైవ గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11, 12 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ యొక్క సైన్యం గురించి అక్కడ వివరించబడి ఉన్నది. అయితే 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఈ బెన్యామీను గోత్రంలో జన్మించినటువంటి పురుషులందరూ మేబీ వారి యొక్క జీన్స్ని బట్టి అవనివ్వండి, వారి యొక్క వంశపారపర్యముగా వచ్చినటువంటిది అవనివ్వండి, వారు 2 చేతులను సమానముగా వాడి యుద్ధం చేయగలరంట. అంత పరాక్రమశాలులు ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నారంట. అంటే కుడి చేతిని ఎడమ చేతిని ఒకేలాగా వాడగలరంట. 2 ఒకే సమయంలో వాడి వారు డబల్ వర్క్ చేసి వారి యొక్క యుద్ధములో నైపుణ్యత వారు ప్రదర్శించగలిగినటువంటి టాలెంటెడ్ పీపుల్ అంట ఈ బెన్యామీను గోత్రంలో జన్మించినటువంటి వారు. ప్రియులారా,
దీనిని బట్టి మనం ఆలోచించినట్లయితే దేవుడు ఆయన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను రక్షించాలి అంటే, వారికి ఒక రక్షకుడిని పంపాలంటే, వారికి ఒక విమోచకుడిని పంపాలి అంటే ఎవరిని ఎన్నుకోవాలి చెప్పండి? మంచి టాలెంటెడ్ అయినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడిని ఎన్నుకోవాలి. 2 చేతులు సమానంగా వాడి యుద్ధం చేయగలిగినటువంటి ఒక బలవంతుడిని దేవుడు ఎన్నుకోవాలి. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంట? మూల భాషలో మనం ఇందాక చూసాం, కుడి చెయ్యి సరిగ్గా పని చేయనటువంటి వ్యక్తిని. కుడి చెయ్యి సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి ఇతనికి ఒకే ఒక చెయ్యి మిగిలింది. అదేంటంటే ఎడమ చెయ్యి మాత్రమే అతను వాడగలడంట. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని జనులారా, యెహూది యొక్క కుటుంబ సభ్యులందరినీ మనం చూస్తే వారు బలము కలిగినటువంటి వారు, వారు టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, 2 చేతులు ఉపయోగించి యుద్ధము చేయగలిగినటువంటి వారు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధంలో ప్రవీణులైనటువంటి వారు. అయితే వారందరినీ దేవుడు విడిచిపెట్టి వారందరి మధ్యలో ఉన్నటువంటి ఒక బలహీనత కలిగినటువంటి వ్యక్తిని, ఒక్క చెయ్యి మాత్రమే వాడగలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారంట. ప్రియులారా, ఈరోజు నా జీవితంలో మన తోటి వారందరూ ఆశీర్వదించబడిపోతున్నారు. నా తోటి వారందరూ మంచిగా సెటిల్ అయిపోవచ్చు ఉన్నారు. నా యొక్క తోటి వారందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. నా యొక్క తోటి వారందరూ కూడా పైకి వచ్చేస్తూ ఉన్నారు. మా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అయిపోయారు. కానీ నేను మాత్రం ఏ భవిష్యత్తులో బాగుపడలేకుండా నేను ఉండిపోయాను. నా యొక్క జీవితంలో స్వస్థత లేకుండా నేను ఉండిపోయాను. నా యొక్క జీవితంలో సమృద్ధి లేకుండా నేను ఉండిపోయాను అని ఒకవేళ నువ్వు బాధపడుచు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. నీ చుట్టూ ఎంతమంది బలవంతులున్నా, నీ చుట్టూ ఎంతమంది తెలివైనటువంటి వారున్నా, నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే, నీ యొక్క జీవితాన్ని నాకు సమర్పించినట్లయితే, నీ యొక్క హృదయాన్ని నాకు సమర్పించినట్లయితే, నీ యొక్క జీవితంలోనికి నన్ను ఆహ్వానించినట్లయితే, నేను నిన్ను వాడుకుని శక్తి చేతనైనను బలము చేతనైనను జరగలేనటువంటి పనులను నా ఆత్మతో నిన్ను నింపి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి నిన్ను ఒక ఆశీర్వాదకర్తగా మారుస్తానని తెలియపరుస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఓ ప్రియ క్రైస్తవ విశ్వాసి, నీ యొక్క జీవితంలో శ్రమ వస్తుందని దిగులు పడకు, వేదనలు వస్తున్నాయని దిగులు పడకు, నీవు బలహీనుడు అని దిగులు పడకు. నీలో ఉన్నటువంటి వీక్నెసెస్ని, నీలో ఉన్నటువంటి డీమెరిట్స్ని, నీలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ని నువ్వు లెక్క పెట్టుకుని నిరాశ చెందకు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ఈరోజు నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, నిన్ను నన్ను ఆ బలహీనత గుండా ఎందుకు నడిపించారు అంటే, నిన్ను నన్ను ఆ శ్రమల గుండా ఎందుకు నడిపించారు అంటే, ఆ అగ్ని వంటి వేదనల గుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకు నడిపించారంటే, నా వాల్యూని దేవుడు పెంచడానికి, నా శక్తిని దేవుడు పెంచడానికి, నా ఆశీర్వాదాన్ని దేవుడు పెంచడానికి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా దేవుని యొక్క చేతుల్లో మన యొక్క జీవితాన్ని మనం పెట్టినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ హస్తాల్లో మన యొక్క జీవితాన్ని మనము సమర్పించినట్లయితే, దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, సామాన్యులమైనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని అసామాన్యులుగా దేవుడు మార్చి ఈ భూలోకమును తలక్రిందులు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా, ఆశీర్వాదకర్తలుగా దేవుడు నిన్ను నన్ను మార్చాలని ఆశపడుచు ఉన్నారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కనుక మనందరం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనందరం చెప్తాం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే మనందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ కార్యాలను మనమందరము అనుభవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.